కదా జ్వరం గోళీ. ఎందుకేమైంది? ఏం లేదు, ఈ చాప సుస్తుంది. ఒకటి వేద్దామని. నీ పొద్దంతా చేపలతో ఏమాడుతున్నావురా? పెళ్ళి అని చూస్తారు చూడండి అమ్మకటి తోటకెళ్ళావా, పడ్డు పెట్టావా, పూతో పెట్టావా, గుర్తుకు విన్నావా? అన్న ఒక సభ్యవా? సంతూరా మేడం? ఇది మా సంతూర్ కాదు, నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చిన. అవన్నీ నావే. ఏందిరా? ఏంలే మమ్మీ, టిఫిన్ ఏం చేసినా అడుగుతున్నా. ఉప్మా ఉన్న తినిపో. 10 రూపాయలు ఇస్తే మ్యాగీ తెచ్చుకుంటా, 20 రూపాయలు ఇస్తే ఇడ్లీ తెచ్చుకుంటా, 30 రూపాయలు ఇస్తే దోశ తెచ్చుకుంటా, అంతేగాని నిన్ను జోగులాలమ్మ అయ్యో జోలు కప్పల్ల నన్ను జోన జోలెత్తి ఆలు కప్పల్ల నిన్ను ఆలిందానమ్మో అన్నది ముగట్ట నిన్ను అమ్మవారు కలగి ముంగట్ట నిన్ను ఆటనట్టినే యాపా చెట్టని ఇప్పుడంటి దివాళి చేసుకుంటున్నాం, ఎందుకంటే మేము దివాళి చూపియనా, ఎందుకంటే మేము ఈరోజు దసరా కదా, అందుకే దివాళి కదా, అందుకే అది అంటే మేము తర్వాత కొత్త బట్టలు అప్పటికి తాగి కొత్త బట్టలు వేసుకొని చేసి మా ఇంటి ముంగట పెట్టి కాతే అయిపోతుంది దసరా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నిమ్మ పండు నిన్ను చూడగానే నోరు చూడు తిని చూడగానే అబ్బబ్బుడు తిననే తినను నీకు కావాలా, నీకు కావాలా, నీకు కావాలా, ఎవరికి వద్దా పరేషన్నాను పరేషాను. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. అవన్నీ నావే. ఏందిరా? ఏంలే మమ్మీ, టిఫిన్ ఏం చేసినా అడుగుతున్నా. ఉప్మా ఉన్న తినిపో. 10 రూపాయలు ఇస్తే మ్యాగీ తెచ్చుకుంటా, 20 రూపాయలు ఇస్తే ఇడ్లీ తెచ్చుకుంటా, 30 రూపాయలు ఇస్తే దోశ తెచ్చుకుంటా, అంతేగాని చందా కోసం వచ్చా. మీ నాన్నగారిని పిలు. నాన్న ఆఫీస్కి వెళ్ళాడు. మీ అమ్మగారిని పిలు. అమ్మ టీచర్ స్కూల్కి వెళ్ళింది. అన్న ఉన్నాడా? అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. పోనీ అక్క? ట్యూషన్కి వెళ్ళింది. మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావయ్యా? నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది. అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా. అంటే ఈ ఇల్లు